తాగిన మనిషికి తల్లి బిడ్డే అక్క చెల్లె అని ఏ తేడా తెలియదు కాకుండొచ్చు. తాగిన మైకంలో సావనికైనా సిద్ధమే సంపనికైనా సిద్ధమే అని అన్నట్టు ప్రవర్తిస్తాండ్రు. ఇప్పుడున్న గీ సమాజంలో తాగుడుకు బానిసైన ఓ తండ్రి కాసు కోసం కన్న కూతుర్నే బలి తీసుకున్నాడట. చూడుర్రి. ఆరుగాలం చేసిన రెక్కల కట్టం అంతా తాగుడికే పెట్టి కుటుంబాలను రోడ్ల మీదకి ఈడ్చేక తాగుబోతులు భార్యను వేధించి చిత్రహింసలు పెట్టి తాగుడుకు పైసల కోసం ఏమన్నా చేస్తాం, ఎలాంటి అగత్యాలను చేస్తామనే తాగుబోతులు కొంతమంది. అయితే ఇగోకి తాగుబోతు చేయబట్టి ఇవాళ ఓ పసిపాప పానం పోయిందిలా. అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లా అస్పరి మండలం తంగరదోన గ్రామంలో వీరేశం అనే తాగుబోతు వాళ్ళ భార్యను ఊరికే లొల్లి పెట్టే వరకల్లా వీరేశం భార్య ఇక ఈ తాగుబోతోని వేధింపులు నేను భరించలేనని అవ్వగారింటికి అలిగిపోయింది. అయితే ఈ తాగుబోతు వీరేశము వాళ్ళ భార్య ఒక డబ్బల దాచిపెట్టుకున్న డబ్బులు ఈయన దొంగతనం చేయంగా వాళ్ళ బిడ్డ చూసింది. బాపు అమ్మ కష్టం చేసి డబ్బల దాచుకున్న డబ్బులు నువ్వు దొంగతనం చేస్తాను నేను చూసినా, నేను బాపమ్మకు పోయి చెప్తా అని బెదిరించిందట. ఇక నా బిడ్డ నేను డబ్బులు దొంగతనం చేస్తాట చూసింది, మా అవ్వకు పోయి చెప్తే ఇక నన్ను లొల్లి పెడతారని ఈ పొల్లను తాడుతోని గొంతు నిలిమి చంపేసిందట ఈ తాగుబోతు బట్టేవాజిగాడు. వాళ్ళని నన్ను పని వెళ్తే నన్ను ఇట్లా ఊరికొచ్చాను, నువ్వు ఎప్పుడని రాని నన్ను ఫోన్ చేసి నన్ను తప్పించుకొని పోతాను, నువ్వు నిదానంగా రాని నాకు ఫోన్ చేసి చెప్తుంటే నన్ను ఆడే వారం వరకు ఉండి మా ఊరెళ్ళని తెచ్చాను సార్. వచ్చినాకనే ఆయన నన్ను సరేలా నువ్వు అట్లే సంసారము మా ఇన్నోళ్ళు నన్ను వల్ల అంటే నువ్వు పోవాలమ్మా వానకాడే సయాల సంసారము నీకు తెలిసేళ్ళంటే కానీ నన్ను అట్లా భరించుకుంటే నన్ను అట్లే చేసుకుంటే వచ్చానే. వచ్చింటే పిల్లల్ని ఆడ ఇడిచి వచ్చింటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర పిల్లల్ని స్కూల్ పోతారని నన్ను తోలుకురాలేదు. స్కూల్ పోతుంటే ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య అందరు చేను పోయినాక పిల్లల్ని తోలుకొని వచ్చి ఇంట్లో అది ఇక చూసినారులా తాగిన మైకంలో తాగుబోతులు చేసే అరసకాలు కన్న బిడ్డనే కడదేర్చుకునే కళ్ళు తాగిన మైకంలా. నిన్న రాత్రి మాకు పద్మావతి అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త అయినటువంటి వీరేష్ కుటుంబ కలహాల వలన తన మూడవ కూతురు అయినటువంటి మోనికాని నూకుతాడో గొంతు చుట్టూ బిగించి చంపినాడని మాకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. పరారిలో ఉన్నాడు, అతని కోసం టీం పెట్టాము, తొందరలో దొరుకుతాడు. యాజ్ అ లీగల్గా అతన్ని డిమాండ్ చేస్తుంటారు.